కానీ భగవాన్ ఎలా పుట్టారో తెలుసా అండి? జలధరుదేహు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాను కమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సులకుండల ప్రభాయుత కుండలలాటు వైడూర్య మణి గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపావిశాలు జూచి తిలకించి పొలకించి యొబ్బి వసుదేవుడు ఉత్సహింపే అని అంటుంది భాగవతం. స్వామి అవతరించేటప్పుడు ఒక కిరీటం పెట్టుకొని పుట్టాడటండి. రత్నాలతో పొదిగిన కిరీటం అటండి. దాని తర్వాత ఒక కౌస్తుభమణి ఉన్నదటండి. వైజయంతి మాల వేసుకున్నాడటండి. పీతాంబరం ధోతి కట్టుకున్నారట. ఒక ఉత్తరీయం వేసుకున్నారట. మెడలో బంగారు హారాలు రత్నాల హారాలు ఉన్నాయట. చెవులకి చక్కగా కుండములు మకర కుండలములు ఉన్నాయటండి. చేతులకి చక్కటి ఉంగరాలున్నాయట, కడియములున్నాయట. ఈ అన్ని ఆభరణాలలో శంఖ చక్ర గద పద్మములతో పుట్టారట, అవతరించారటండి. ఎంత వైభవం చెప్పండి భగవానుడి యొక్క అవతారం. కేవలం శ్రీకృష్ణ జననాన్ని వింటే ఈయన మనిషి కాదు, సాక్షాత్తుగా భగవంతుడే అని మనకి దర్శనం ఇస్తుంది శ్రీమద్భాగవతం.